హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా చేసుకునే చాక్లెట్ కేక్ని అయితే చూపిస్తున్నానండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఈ కేక్ని చేసుకోవడానికి ఎలాంటి ఓవెన్ అవసరం లేదండి, విప్పింగ్ క్రీమ్ కూడా అవసరం లేదు. దీంట్లో నేను ఎగ్ని కూడా యూజ్ చేయలేదు. సో వీడియోని పూర్తిగా చూసి అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి హాఫ్ కప్ వరకు గోరువెచ్చగా ఉన్న పాలను వేసుకోండి. దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ఇలా కాఫీ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మరలా బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లోకి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు స్కిప్ చేసేయచ్చు, మనకి కాఫీ ఫ్లేవరే బాగా తెలుస్తుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు వరకు మైదా పిండిని, 1/4 కప్ వరకు కోకోవా పౌడర్ని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎలాంటి లంప్స్ లేకుండా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. ఎగ్లెస్ కేక్స్ని ఎప్పుడూ కూడా ఓవర్ మిక్స్ చేయకూడదండి. చాలా స్మూత్గా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి దీంట్లోకి పాలను యాడ్ చేస్తున్నాను. కాచి చల్లారబెట్టిన పాలను 1/3 కప్ వరకు తీసుకున్నాను. ఈ పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా 1/4 కప్ వరకు చాక్లెట్ పీసెస్ని కూడా వేస్తున్నాను. నేను ఇక్కడ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ పీసెస్ని వేస్తున్నాను. మీరు కావాలంటే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన పాలను కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి, కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ పెరుగును యూజ్ చేయడం లేదు, సో ఇక్కడ పాలను యూజ్ చేసాం కాబట్టి లెమన్ జ్యూస్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి. లేదంటే మీ దగ్గర వెనిగర్ ఉన్న వెనిగర్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని ఇలా స్క్వేర్ మోల్డ్ని నేను ఆయిల్ గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ లైన్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. దీంట్లోకి ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. 30 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మన కేక్ ఇలా వస్తుంది. నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలండి, క్లీన్గా రావాలి. దీన్ని ఇప్పుడు కంప్లీట్గా కూల్ చేసుకుందాం. ఈలోపు మనం చాక్లెట్ని ప్రిపేర్ చేసుకుందాం లేయర్లా వేసుకోవడానికి. ఇక్కడ నేను హాఫ్ కప్ వరకు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకుని 1/4 కప్ వరకు హాట్ మిల్క్ని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. కావాలంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన మెజర్మెంట్స్ అయితే చూపించాను. ఆ మెజర్మెంట్స్లో కూడా ఫ్రెష్ క్రీమ్ని, చాక్లెట్ని తీసుకుని కూడా చేసుకోవచ్చు. మన కేక్ అనేది కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. ఈ విధంగా చూస్తారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇక్కడ నేను ఫస్ట్ లేయర్ లాగా వేయడానికి 1/3 కప్ వరకు హాట్ మిల్క్ని తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం షుగర్ పౌడర్ని వేసుకొని కొంచెం చాక్లెట్ పీసెస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం కేక్ని దీంతో మనం అప్లై చేస్తాం. ఫస్ట్ అయితే కేక్ పైన ఫస్ట్ లేయర్గా దీన్ని వేస్తామన్నమాట. ఇలా కేక్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది పైన నేను పైన లేయర్ని కట్ చేయకుండా ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తున్నానండి. ఇక్కడ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలండి. అప్పుడు మనకి పాలు అనేవి బాగా పీల్చుకుంటాయి అన్నమాట. ఇలా ఫస్ట్ లేయర్గా ఈ మిల్క్ని, చాక్లెట్ మిల్క్ని యాడ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా మిల్క్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ లేయర్గా మనం
డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని మిక్స్ చేసాం కదా, ఈ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ మిక్స్ని మొత్తం అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలండి. మనకి చాలా యమ్మీగా ఉంటుంది టేస్ట్ అయితే. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి ఈ కేక్ని. ఈ విధంగా వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉంచండి. ఇప్పుడు థర్డ్ లేయర్కి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను 3/4 కప్ వరకు మిల్క్ చాక్లెట్ కాంపౌండ్లో 1/4 కప్ వరకు హాట్ మిల్క్ని యాడ్ చేశాను. కావాలంటే మీరు డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని మెల్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫైనల్ లేయర్కి ప్రిపేర్ చేసాం కదండి, ఇలా మనం ప్రిపేర్ చేసిన మిల్క్ చాక్లెట్ని ఇలా వేసేసుకోవడమే. డార్క్ చాక్లెట్ ఇంకా మిల్క్ చాక్లెట్ కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఫైనల్ కోటింగ్ అయితే ఇలా వేసేస్తున్నాను. యమ్మీ యమ్మీ టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ అయితే మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మన ఛానల్లో రీసెంట్గా చాలా రకాల బర్త్డే కేక్స్ని అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశాను. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. అదేవిధంగా ఈజీగా చేసుకునే చాలా రకాల కేక్స్ని అయితే నేను ప్రిపేర్ చేశానండి. ఇంట్లోనే చాలా ఈజీగా కేక్స్ని ఎలా చేసుకోవాలనేది ఈ ఛానల్లో నేను చూపిస్తానండి. సో ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ ఛానల్ అయితే ఫాలో అవ్వండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఫైనల్గా నేను ఇలా డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని గ్రేట్ చేసుకొని ఇలా డెకరేట్ అయితే చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఈ విధంగా డెకరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచితే మనకి ఇది కట్ చేసుకుని తినడానికి రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఎంతో యమ్మీగా ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.